ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పిల్లలతోని గడిపినప్పుడు వచ్చే ఆనందం, పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపినా వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏ సందర్భంలో కూడా మనకి రాదు. కల్మషం లేని హృదయం నిండా మరి ఏ స్వార్థము లేని పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ మా వాణీదేవి గారు అదృష్టవంతురాలు. ఎందుకంటే మీకు కొంతమంది లేరు, మనవలు మనవరాలు ఇంతమంది ఉన్నారు. 240 మంది మామూలు విషయం కాదు. మరి వారి కోసం చక్కటి ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండమైన పాఠశాల నడుపుతున్నారు. మరి హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకంగా మొత్తం ట్రస్ట్ నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, మరి చిన్న ప్రోగ్రాం ఉంది కదా ఎందుకు పిలిచినారని. కానీ ఎంత ఉదాత్తమైన కార్యక్రమం ఇది అనేది ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. పిల్లలకి మరి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇక్కడ ఉన్న కూర్చున్న పిల్లలు చాలా మంది చాలా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు. వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని వారందరికీ తలసాని మరి ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణీదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్రా కానీ ఏమి కావాలన్నా దయచేసి నాకు కానీ శ్రీనివాస్ యాదవ్ గారికి అని చెప్పినట్టయితే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఒక 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో చక్కటి స్కూల్ ఉంది, మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ అవసరం ఉన్న స్థానికంగా వారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. అదనంగా నేను కూడా మీ సోదరుడుగా మీరు ఏ ఆదేశం ఇచ్చినా తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా అడిషనల్ కెపాసిటీ కానీ పెంచేదానికి మీరు ఏం చేయమంటే కూడా మీరు ఆదేశం ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను పిల్లలకు చెప్పేది ఒకటే, వాళ్ళ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ చిన్నపిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఒక పివి నరసింహారావు గారు లాగా 16 భాషలు, బహుభాషా కోవిదుడు ఆయన, 16 భాషలు మాట్లాడగలిగే సత్తా, ఒక అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాళ్ళు ఉన్న గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. తెలంగాణ జాతి కాదు, భారత జాతి అన్నిటికీ మర్చిపోలేనంత గొప్ప నాయకుడు నరసింహారావు గారు. వారంత గొప్పగా మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు నా నియోజకవర్గం వెళ్లేది ఉన్నది సిరిసిల్ల, కాబట్టి నాకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఎక్కువసేపు ఉండలేకపోతున్నా ఏమనుకోవద్దని చెప్పి కూడా మా అక్కకు చెప్తూ థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. ఇప్పుడు సుబ్బారావు గారికి కేటీఆర్ గారు చిరు సన్మానం చేస్తారు. వారికి శాలువాగా అప్పకి సన్మానం చేస్తారు. బ్రహ్మాండమైన పాఠశాల నడుపుతున్నారు. మరి హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకంగా మొత్తం ట్రస్ట్ నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, మరి చిన్న ప్రోగ్రాం ఉంది కదా ఎందుకు పిలిచినారని. కానీ ఎంత ఉదాత్తమైన కార్యక్రమం ఇది అనేది ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. పిల్లలకి మరి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇక్కడ ఉన్న కూర్చున్న పిల్లలు చాలా మంది చాలా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు. వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి
పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని వారందరి బాగా రన్ చేస్తుంది ఇది. ఏడుందా కి తలసాని మరి ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో వాడు ఏమున్నాడు పోయి టీవీనే ఉన్నాడు. బాగున్నావా? మీరు వస్తున్నారని తెలిసి సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న కేబుల్ ఎటో పోతున్నావు ముచ్చట పెట్టుకుంటా.